అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అయితే నేను ఈ మొక్కలను చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది. వావ్! ఎంత మంచిగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ మొక్కలు ఇంత మంచిగా అంటే డిజైన్ వచ్చింది. కానీ డిజైన్ వీటికి ఎప్పుడు వచ్చింది నేను ఆలోచిస్తుంటే ఒక అంటే తోటమాలి వచ్చి ఇది పిచ్చి పిచ్చిగా పెరుగుతున్నప్పుడు దీన్ని ఏం చేసినట్టే ఒక రూపం, అందమైన రూపం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక కుండ రూపం, ఇది ఒక లవ్ సింబల్, ఇట్లా ఒక అన్నిటికీ ఒక అందమైన రూపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆ తోటమాలి వచ్చి వీటిని కట్ చేస్తున్నప్పుడు. అదే రీతిగా ఇది మన జీవితంలో చూసుకుంటే మన జీవితం కూడా మన జీవితంలో కొన్నిసార్లు అర్థం కాని సిచ్యువేషన్లు ఏమంటారు ఎట్లా పడితే అట్లా మన జీవితం ఉన్నప్పుడు ప్రభు అని ఆ తోటమని మన జీవితంలోకి వచ్చి ఆ వాక్యం ద్వారా ఆయన వాక్యం ద్వారా మనం సరి చేస్తున్నప్పుడు మనకు మొదటిగా అనిపిస్తుంటది. కట్ చేస్తున్నప్పుడు కొన్ని నొప్పులు రావచ్చు, ఈ మొక్కలు కూడా అనుకోవచ్చు. కట్ చేస్తున్నప్పుడు ఆ తోటమని కట్ చేసినప్పుడు కొన్ని బాధపడచ్చు. కానీ మొత్తం ఆ కటింగ్ అయిపోయినాక లాస్ట్ చివరికి వస్తే చూస్తే ఎంత మంచి అందం వచ్చింది. అదే రీతిగా నీ జీవితంలో కూడా ఈ రోజు నీ జీవితం విధంగా ఉండొచ్చు. నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఇట్లుందేనని. కానీ యేసు అని ఆ తోటమాలి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నేను సరి చేస్తున్నప్పుడు నీకు కొంచెం బాధ కలగొచ్చు. కానీ ఆ బాధను తట్టుకొని ఆయన కొరకు నిలబడ్డప్పుడు నీ జీవితం కూడా ఈ మొక్క వలె ఈ మొక్కలు ఏ రీతిగా అందంగా ఉన్నాయో ఆ రీతిగా మార్చబడుతుంది. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసు అనే తోటమాలి దగ్గరికి నువ్వు వస్తేందుకు సిద్ధంగా ఉన్నావా? అయితే సిద్ధపడితే ఈరోజు గుర్తుపెట్టుకో, నీ జీవితం కూడా ఇలాగా అందంగా మార్చబడుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.